పరిశోధనకు మూలం ప్రశ్నావళి తయారీ అని ఐపీఈ ప్రొఫెసర్ వై రామకృష్ణ అన్నారు. ప్రశ్నావళి తయారీకి ప్రత్యేకమైన స్కేల్స్ను ఉపయోగించాలని, దాంతో ఫలితం సంపూర్ణంగా ఉంటుందన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అకాడమిక్ రైటింగ్ ఫర్ పీహెచ్డీ స్కాలర్స్ అండ్ యంగ్ టీచర్స్ వర్క్షాప్ శనివారం 2వ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రొఫెసర్ రామకృష్ణ డేటా కలెక్షన్, ఎనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణకు హాజరైన వారికి ప్రాక్టికల్గా వివరించారు. పరిశోధన విద్యార్థులు డేటా కలెక్షన్కు వెళ్లడానికంటే ముందు ప్రశ్నావళి తయారు చేయడంలో ఉపయోగించే స్కేల్స్తో పాటు తర్వాత వాటిని విశ్లేషణ చేయడానికి ఉపయోగించే ఎక్సెల్ షీట్లోని డేటా అంశాలను ఉదాహరణలతో వివరించారు. మరోవైపు శిక్షణలోని పీహెచ్డీ విద్యార్థులు అధ్యాపకుల చేత వాటిని ప్రాక్టీస్ చేయించి సులభంగా రీసెర్చ్ పత్రాలను, రీసెర్చ్ గ్రంథాలను తయారు చేయడంలో డేటా సంపూర్ణంగా ఉపయోగించే విధానాన్ని వివరించారు. పరిశోధన గ్రంథం సమర్పణలో స్లాగరిజం ఉపయోగాలను ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయ అసోసియేట్ ప్రొఫెసర్ ఏఎస్ చక్రవర్తి, రీసెర్చ్ టెక్నిక్స్ పై మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి వివరించగా, వర్క్ షాప్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆకుల రవి ప్రసంగించారు. కార్యక్రమం ముగింపులో రిసోర్స్ పర్సన్స్ అయిన సీనియర్ ప్రొఫెసర్లను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ వర్క్ షాప్ లో ఎంజీ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవి, పీడీఎఫ్ స్కాలర్ రవిచంద్ర, పరిశోధన విద్యార్థి రాంబాబు, ప్రిన్సిపల్ సి యాదాచారి, బొడ్డుపల్లి రామకృష్ణ, అధ్యాపకుడు జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.